హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ముందుకు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మరియు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో ఇంట్రాడే స్ట్రాటజీ యూజ్ చేసుకొని ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో ఇంట్రాడే టిప్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇలా వీడియోలో కాకుండా మేము లైవ్ మార్కెట్లో లైవ్ ఇంట్రాడే టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ టిప్స్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో స్టాక్ ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో ఈక్విటీ క్యాష్ కాల్ ఇలా అన్ని సెగ్మెంట్లో వచ్చేసరికి మేము ఇక్కడ ఈ గ్రూప్లో వచ్చేసరికి లైవ్లో టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. కొందరు ఫ్రెండ్స్ కూడా మా దగ్గర టిప్స్ తీసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా మాతో స్క్రీన్ షాట్ షేర్ చేసుకున్నారు. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఒక ఫ్రెండ్ వచ్చేసరికి 1225 రూపీస్, ఇలా చాలామంది 641, ఇక్కడ వచ్చేసరికి 1800. సో చాలామంది మా దగ్గర టిప్స్ తీసుకున్న తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న స్క్రీన్ షాట్స్ ఫ్రెండ్స్ ఇవి 1500, ఇక్కడ వచ్చేసరికి నియర్లీ 5000 6000 రూపీస్ దాకా 2310 రూపీస్, ఇక్కడ వచ్చేసరికి 810 945. చిన్న ట్రేడర్స్ ఉన్నారు, పెద్ద ట్రేడర్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి నియర్లీ 5000 రూపీస్ దాకా అండ్ 700 రూపీస్ దాకా. సో చాలామంది చిన్న చిన్న అమౌంట్లు ఎర్నింగ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద అమౌంట్లు కూడా ఎర్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. 675,000 585, ఇక్కడ వచ్చేసరికి నియర్లీ 5000 రూపీస్ దాకా 292 215 107. సో ఇలా చాలామంది ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఒక ఫ్రెండ్ వచ్చేసరికి నియర్లీ 575, ఇలా చాలామంది ఇక్కడ వచ్చేసరికి 5000 6000 ఇలా చాలామంది ఇలా టిప్స్ తీసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మాతో స్క్రీన్ షాట్ షేర్ చేసుకున్నారు. సో మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ ఇంట్రాడే టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒకే ఒకటి, కింద వీడియో డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా అలానే వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకొని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ లేకపోతే మంత్లీ 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. మంత్లీ 1000 రూపీస్ పే చేస్తే కూడా మీకు మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో అది మీ ఇంట్రెస్ట్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్దామా? ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అందులో స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పేజ్ ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వెళ్ళి ఇక్కడ మీరు వ్యూ ఆల్ ఇండెక్స్ అని కొట్టండి. వ్యూ ఆల్ ఇండెక్సెస్ కొడితే మీకు ఇక్కడ ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు చూస్తే స్టాక్ ఇండెక్స్ సెక్టారియల్ ఇండెక్సెస్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఏ సెక్టార్ వైడ్ ఇండెక్స్ ఉంటుంది కదా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఐటీ, ఏ సెక్టార్ కా సెగ్మెంట్కి ఏ సెక్టార్ కా సెక్టార్ మనకి ఇండెక్సెస్ ఉంటుంది కదా. సో ఇందులో వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ బై సైడ్ చూద్దాం. బై సైడ్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఇందులో వచ్చేసరికి టాప్ గెయినర్ ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ వచ్చేసరికి మీకు టాప్ గెయినర్ కనపడుతుంది. టాప్ గెయినర్ ఈ ఇండెక్స్లో చూడాలి మీరు. ఇందులో వచ్చేసరికి టాప్ గెయినర్ ఏది ఉంది, టాప్ గెయినర్ సెక్టార్ ఏది ఉంది. సో మనకు వచ్చేసరికి లాస్ట్ ఫ్రైడే వచ్చేసరికి నిఫ్టీ మెటల్ సెక్టార్ టాప్ గెయినర్ ఉంది. సో ఇందులో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సెలెక్ట్ చేసుకొని టాప్ నుంచి 3 స్టాక్స్ ఏవైనా టాప్ నుంచి పైనుంచి 3 స్టాక్స్. ఫస్ట్ వచ్చేసరికి టాటా స్టీల్ ఉంది. సో టాటా స్టీల్ అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ ఓపెన్ ప్రైస్ అండ్ ఆల్సో లో సేమ్ ఉండాలి. అంటే 1 రూపీ అటు ఇటు చేంజ్ ఉన్నా పర్లేదు. ఇక్కడ చూడండి, వేదాలు వచ్చేసరికి ఓపెన్ ప్రైస్ అండ్ లో అటు ఇటు 1 రూపీ డిఫరెన్స్తో ఉంది. సో ఇలా ఉన్నప్పుడే తీసుకోండి, మరి చేంజ్ ఎక్కువ ఉంటే తీసుకోవద్దు. అండ్ ఆల్సో టాటా స్టీల్ అండ్ లో వచ్చేసరికి టాటా స్టీల్ ఓపెన్ అండ్ లో వచ్చేసరికి కూడా నియర్లీ 4 రూపీస్ ఉంది. బట్ ఇది పెద్ద హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి 4 రూపీస్ చేంజ్ ఉన్నాయేం కాదు. బట్ చిన్న దాంట్లో వచ్చేసరికి మాత్రం మీకు 2 రూపీస్ 1 రూపీ 2 రూపీస్ డిఫరెన్స్ ఉంటే చాలు. ఓపెన్ అండ్ లో సేమ్ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఓపెన్ అండ్ లో, ఇక్కడ వచ్చేసరికి 40 పైసా. సో ఇలా ఓపెన్ అండ్ లో నేను వచ్చేసరికి ఫస్ట్ మీకు ఓపెన్ అండ్ లో ఇక్కడ వచ్చేసరికి చూడండి 80 పైసా డిఫరెన్స్ ఉంది. సో హిందాల్కో చూపెడతాను, హిందాల్కో యాడ్ చేసి చూపెడతాను. హిందాల్కో ఈక్విటీ. సో హిందాల్కో యాడ్ చేశాను ఎన్ఎస్సి.
సో అది రాంగ్ చూపెడుతుంది. బట్ ఇక్కడ చార్ట్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చార్ట్లో ఒకసారి మనం సో చూసారా చార్ట్లో ఇక్కడ చూడండి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వదిలేయండి. అండ్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ దీనికంటే పైన ఒకవేళ క్లోజ్ అయితే, ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది, ఈ లెవెల్లో క్లోజ్ అయింది కదా 384. అండ్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయితే బై పొజిషన్ తీసుకోవచ్చు. సో దీనిపైన క్లోజ్ అయింది కదా, ఇక్కడ బై పొజిషన్ తీసుకొని మీరు స్టాప్ లాస్ వచ్చేసరికి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎంత ఉంది, లో వచ్చి ఫస్ట్ 15 మినిట్ 382.5 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో అక్కడ బై చేయొచ్చు. మన ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ కంటే ఎబో క్లోజ్ కావాలి నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్. సో క్లోజ్ అయిన తర్వాత ఆ క్లోజ్ దగ్గర బై చేయాలి. స్టాప్ లాస్ వచ్చేసరికి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకోవాలి. చూడండి ఇది ఎలా పెరిగిందో. సో వచ్చేసరికి 391 వరకు పోయింది, 384 నుంచి 394 ఇందాల్కో. సింపుల్ ఇది ఒకటి. సో ఇలా ఇదొక స్ట్రాటజీ. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వదిలేసి అండ్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చేసరికి ఈ క్యాండిల్ కంటే దీనికంటే నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆ క్లోజ్ అయిన ప్లేస్లో మనం బై తీసుకోవాలి, బై పొజిషన్ తీసుకోవాలి. ఈ ప్లేస్లో 384 385 చేంజ్లో బై చేయాలి. సో స్టాప్ లాస్ వచ్చేసరికి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ ఉందో లో ఉంది కదా 382, అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఇది ఒకటి. ఇంకో స్టాక్స్ కూడా చూద్దాం. ఓపెన్ అండ్ హై లో దగ్గర ఏడుందో. సో ఇలా ఫస్ట్ 9:30కి చూడాలి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మీరు ఎంటర్ కావాలంటే 9:30కి ఎగ్జాక్ట్ 9:15కి ఎందుకు 15 మినిట్స్ క్యాండిల్ అంటే మార్కెట్ 9:15కి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:15 నుంచి 15 మినిట్స్ తీసేస్తే 9:30కి చూడండి. అప్పుడు మీరు చూడండి మన సెక్టార్ వైజ్ టాప్ గెయినర్స్ ఏది ఉందో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ విఈడిఎల్ కూడా ఉంది కదా, విఈడిఎల్ కూడా చూద్దాం. సో విఈడిఎల్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, అండ్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ దీనికంటే ఎబో క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ బై పొజిషన్ తీసుకోవాలి. బై పొజిషన్ తీసుకొని ఈ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఉంది కదా, దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ బై పొజిషన్ తీసుకొని పెట్టుకుంటే చూడండి ఇది ఎక్కడి నుంచి బై పొజిషన్ ఈడ తీసుకుంటే 266 అరౌండ్లో తీసుకుంటే ఇది వెళ్ళింది 272, 6 రూపీస్. సో నేను చిన్న స్టాక్ గురించి చెప్తున్నాను, కొంచెం పెద్ద స్టాక్స్ గురించి కూడా చెప్తాను. సో ఇలా మీరు చూడాల్సింది సెక్టార్లో టాప్ గెయినర్స్లో బై సైడ్ చూడాలంటే సెక్టార్లో 9:30కి ఏ సెక్టార్ గెయినర్లో ఉంది ఆ సెక్టార్లో వెళ్ళి అందులో టాప్ 3 స్టాక్స్ అయినా ఏవైనా మనకి ఓపెన్ అండ్ లో సేమ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఆర్ 1 or 2 రూపీస్ డిఫరెన్స్. సో ఇది కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా చూద్దాం. ఇక్కడ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి చూపెడతాను. 1 రూపీ డిఫరెన్స్ ఉంటే ఏం కాదు. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇది కదా, దీనికంటే ఇది ఎక్కడ క్లోజ్ అయింది, ఫస్ట్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ కంటే నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూడాలి. దీనికంటే ఎబో వెళ్ళిందంటే ఆర్ క్లోజ్ అయిందంటే మనం బై పొజిషన్ తీసుకోవచ్చు ఈ ఏరియాలో. సో ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటే 675 దగ్గర, ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత 683 దాకా పోయింది. సో ఇలా స్టాప్ లాస్ వచ్చేసరికి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లో. సో మీరు ఇలా సింపుల్గా ఫ్రెండ్స్, ఇది సింపుల్ స్ట్రాటజీ. సెలెక్షన్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటా. సెక్టార్లో వచ్చేసరికి టాప్ గెయిన్ సెక్టార్లోకి వెళ్ళి ఫస్ట్ మనకి ఓపెన్ అండ్ లో సేమ్ అంటే సేమ్ ఉన్నా ఆర్ 1 రూపీ డిఫరెన్స్ అటు ఇటు ఉన్నా చూసి సెలెక్ట్ చేసుకొని మీరు స్టాక్స్ బై చేయొచ్చు. జేఎస్డబ్ల్యూ ఇప్పుడు చూసిన ప్రతి దాంట్లో చూశారు కదా, ఫస్ట్ క్యాండిల్ కంటే లో ఎక్కడ బ్రేక్ కాలే, బట్ మనకి ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటే సో ఇలా పైకి వెళ్ళి చూడండి. మీరు ఏదైనా చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ దీనికంటే ఎబో ఓపెన్ అయింది. సో ఇలా ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ కంటే ఎబో ఓపెన్ అయింది. ఇలా ఏ స్టాక్ అయినా తీసుకోండి, మనం సెలెక్ట్ చేసిన దాంట్లో అన్నీ సేమ్ అప్ సైడ్ మూమెంట్ ఉన్నాయి కదా. సో ఇలా అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనం సెక్టార్లో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ సో
లూజర్స్లో చూద్దాం. టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ చూసాం కదా. సో ఇక్కడ రియాలిటీ నిఫ్టీ మెటల్ కాకుండా రియాలిటీ స్టాక్స్ కూడా ఉన్నాయి. నిఫ్టీ మెటల్ కంటే ఇక్కడ నిఫ్టీ రియాలిటీలో కూడా టాప్ గెయినర్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూద్దాం. సో చెప్పాను కదా, ఓపెన్ లో సేమ్ ఉండాలి, ఆర్ 1 రూపీ 2 రూపీస్ డిఫరెన్స్ అంత ఉండొచ్చు, బట్ ఎక్కువ డిఫరెన్స్ మాత్రం ఉండదు. ఓపెన్లో సేమ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ టాప్ గెయినర్ ఆ సెక్టార్ వచ్చేసరికి టాప్ గెయినర్లో ఉండాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఓపెన్, సో 1 రూపీ చూద్దాం. ఇది ఒకసారి సన్టెక్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. $1 or $2 మీరు అంతే డిఫరెన్స్ పెట్టుకోండి. సో సన్టెక్ ఈక్విటీ ఇది ఓపెన్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. గెయినర్లు వచ్చేసరికి సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ, ఇది ఫస్ట్ 15 మినిట్స్ డే స్టార్టింగ్ దీనికంటే ఓపెన్ అయింది. ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కంటే నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటే ఇది ఎంత పెరిగింది, 360 నుంచి 336 రూపీస్ దాకా. సో చూసారుగా ఎలా పెరిగిందో. ఇది మార్కెట్ క్లోజింగ్ అందరు అంటారు, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చెప్తున్నారు, బట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అయినా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే చేంజ్ కావు కదా ట్రేడింగ్ అని. ఫస్ట్ ఈ క్యాండిల్స్ అయితే మీకు చేంజ్ కావడానికి ఉండదు క్లోజ్ అయిన తర్వాత. సో సింపుల్ స్ట్రాటజీ. ఈ క్యాండిల్స్ మీకు ఓపెనింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం 9:15 క్యాండిల్ ఉంటుందో 9:30 క్యాండిల్ ఉంటుందో అదైతే చేంజ్ కాదు కదా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా. సో ఇది ఈ స్ట్రాటజీ అర్థమైందిగా. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. సేమ్ అదే పొజిషన్లో 289, ఇది 2 రూపీస్ చేంజ్ డిఫరెన్స్ ఉంది డిఎల్ఎఫ్. ఇంకోటి ఏదైనా చూద్దాం సేమ్ లెవెల్లో చూడండి, సన్టెక్ కాకుండా ఇంకోటి బ్రిడ్జ్ ఒకసారి చూద్దాం. బ్రిడ్జ్ ఈక్విటీ. సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో మీకు చాలా స్టాక్స్ ఇలా మనం ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కంటే ఇది ఉంది కదా, దీనికంటే నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడ బై పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి ఎలా పెరిగిందో. సో ఇలా ఏదైనా మీరు స్టాక్ సెలెక్షన్ సెక్టర్ ఫస్ట్ సెక్టార్ చూడాలి, ఆ సెక్టార్లో టాప్ గెయినర్స్ చూడాలి. టాప్ గెయినర్లో ఫస్ట్ స్టాక్స్ సేమ్ ఓపెన్ ప్రైస్ ఇలా ఓపెన్ అండ్ లో చూసుకోవాలి. ఓపెన్ అండ్ లో సేమ్ ఆర్ 1 రూపీ ఆర్ 1.5 అటు డిఫరెన్స్ ఉంటే చాలు, మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. సేమ్ అదే డిఫరెన్స్ ఉంటే మీరు చేయొచ్చు. పర్స్టేజ్ ఇది కూడా సేమ్ చూడండి, ఓపెన్ అండ్ లో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ టాప్ లూజర్ సెక్టార్ ఏదో చూద్దాం. సెక్టార్ ఇండెక్స్లో టాప్ లూజర్ ఏది ఉందో అది ఒకసారి చూద్దాం. సేల్ సైడ్ చూడాలంటే 0.66 మనకు 9:30కి ఏ సెక్టార్ టాప్ లూజర్ ఆర్ ఏ సెక్టార్ టాప్ గెయినర్లో ఉందో అవి చూసుకోవాలి. సో సెక్టార్ వచ్చేసరికి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. సో కింది నుంచి చూడాలి లూజర్స్, ఎందుకంటే మనకి ఎన్ఎస్సి వచ్చేసరికి గెయినర్స్ నుంచి లూజర్స్ కిందికి చూపెడుతుంది కాబట్టి కింది నుంచి చూడండి. సో ఇక్కడ చూడండి మనకి ఇందులో వచ్చేసరికి ఓపెన్ అండ్ హై సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. బై సైడ్ తీసుకోవాలంటే ఓపెన్ అండ్ లో సేమ్ ఉండాలి, ఆర్ 1 రూపీ అటు డిఫరెన్స్ ఉంచవచ్చు. సేల్ సైడ్ వచ్చేసరికి ఓపెన్ అండ్ హై సేమ్ ఆర్ 1 రూపీ అటు డిఫరెన్స్ ఉండొచ్చు. సో చూద్దాం ఓపెన్ అండ్ హై సేమ్ ఎక్కడ ఉన్నాయో. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ ఓపెన్ అండ్ హై సేమ్ ఉన్నాయి. సో యాక్సిస్ బ్యాంక్ ఒకసారి యాడ్ చేద్దాం. సో యాక్సిస్ బ్యాంక్ చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, యాక్సిస్ బ్యాంక్ వచ్చేసరికి మన ఫ్రైడే రోజు ఇది ఓపెనింగ్ క్యాండిల్ కదా, దీనికంటే నెక్స్ట్ క్యాండిల్ చూడండి క్లోజ్ అయింది కదా. సో ఇక్కడ ఈ లెవెల్లో మనం పై పొజిషన్ తీసుకోవచ్చు బ్రేక్ చేసిందంటే. సో ఇక్కడ మనం సేల్ పొజిషన్ తీసుకుంటే చూడండి ఎలా ఉందో. సో ఇలా యాక్సిస్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ ఇంకేదైనా స్టాక్స్ కూడా చూద్దాం. ఓపెన్ అండ్ మనకి హై వచ్చేసరికి సేమ్ ఉండాలి.
సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ అయ్యి మరి డిఫరెన్స్ ఎక్కువ ఉంది. హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి నియర్లీ హెవీ వెయిట్ స్టాక్స్ ఇలా ఉంటే మాత్రం నియర్లీ 4 రూపీస్ డిఫరెన్స్ ఉన్నా మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కోటక్ బ్యాంక్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. కోటక్ బ్యాంక్ ఒకసారి యాడ్ చేద్దాం. సో కోటక్ బ్యాంక్ కూడా చూడండి. సో ఇలా మనకి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ఉంటేనేమో ఎక్యురేట్ ఉంటుంది. మనకు ఓపెన్ అండ్ హై వచ్చేసరికి సేమ్ ఉంటే ఎక్యురేట్ ఉంటుంది. మనకి ఓపెన్ అండ్ హై ఎక్కడ సేమ్ ఉందో ఒకసారి చూస్తే 312, 312, 215, 215, 54, 55. సో ఇలా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కూడా ఒకసారి యాడ్ చేసి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వదిలేసి నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందో అది చూసి అక్కడ బై పొజిషన్ తీసుకుంటే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి నియర్లీ ఎక్కడ ఇది వచ్చేసరికి 1502 నుంచి 1596 ఆరెంజ్, 1592, 96 ఆరెంజ్ వెళ్ళిపోయింది చూడండి. సో ఇలా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వదిలేయండి. అండ్ ఆల్సో ఇది టైం ఫ్రేమ్ 15 మినిట్స్ కాకుండా 5 మినిట్స్లో కూడా ఒకసారి చూద్దాం. 5 మినిట్స్లో కూడా సపోర్ట్ చేస్తుందా ఇది? నేను 5 మినిట్స్లో అంతా ఎప్పుడు చూడలేదు. సో 15 మినిట్స్ బెటర్, ఎందుకంటే కొంచెం మనకు టైం తీసుకుంటుంది కాబట్టి 15 మినిట్స్ బెటర్. అలా చూసి మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇలా ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ, అందులో ఇంట్లో పెద్ద ఏం లేదు. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళాలి. అండ్ ఈ సెక్టార్లో వచ్చేసరికి ఈ సెక్టార్ ఇండెక్సెస్లోకి వెళ్ళి టాప్ గెయినర్ సెక్టారు, టాప్ లూజర్ సెక్టార్లో చూసుకొని అందులో టాప్ 3 గెయినర్స్ అండ్ టాప్ 3 లూజర్స్ చూడాలి ఆ సెక్టార్స్లో. అట్లా మనం సెలెక్ట్ చేసి నిఫ్టీ రియాలిటీ చూసాం. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఏముంది మనకి ప్రైవేట్ బ్యాంక్ తర్వాత టాప్ లూజర్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి లూజర్ సైడ్ నుంచి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మనకు ఓపెన్ అండ్ హై సేమ్ ఉండాలని చెప్పాను కదా. యాక్సిస్ బ్యాంక్ సో ఓపెన్ అండ్ హై సేమ్ ఉంది. లో వచ్చేసరికి 740 వరకు వెళ్ళింది. ఇలా 86, 86, 85 పోయింది. 425 సేమ్ ఉండాలన్నమాట. 312, 312, 215, 215. సో ఈ స్ట్రాటజీ బెస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒకసారి కూడా లైవ్ మార్కెట్లో ఒకసారి చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇందులో పెద్ద స్ట్రాటజీ ఏం లేదు. ఎన్ఎస్సి వెబ్సైట్, ఇది ఫ్రీ వెబ్సైటే. ఇది ఓపెన్ చేసి వ్యూ ఆల్ ఇండెక్స్లోకి వెళ్ళి ఇందులో వచ్చేసరికి మనకి టాప్ గెయినర్, టాప్ లూజర్ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకుని అందులో సెలెక్ట్ చేసుకున్న ఇండెక్స్లలో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్ చూసి అందులో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బై సైడ్ చూడాలంటేనేమో ఆ క్యాండిల్ యొక్క ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ లో సేమ్ ఉండాలి, ఆర్ 1 రూపీ డిఫరెన్స్ ఉండొద్దు. అండ్ నెక్స్ట్ సేల్ సైడ్ చూడాలంటే ఓపెన్ అండ్ హై సేమ్ ఉండాలి, ఓపెన్ అండ్ హై సేమ్ ఉండాలి, 1 or 1.5 అటు ఇటు డిఫరెన్స్ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఆ స్టాక్ తీసుకొని సేల్ సైడ్ అయితే సేల్ చేయాలి, బై సైడ్ అయితే బై చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టాక్స్లో ట్రేడింగ్ ఎలా చేయాలని స్ట్రాటజీ యూజ్ చేసుకుని ఎలా ట్రేడింగ్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ ఇంట్రాడే వీడియోస్ అండ్ ఆల్సో బెస్ట్ స్ట్రాటజీస్ మీద కూడా వీడియోస్ చేస్తుంటాము. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఆర్ ఇది మా వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి లైవ్ మార్కెట్లో లైవ్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరికైనా మా గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకే ఒకటి, కింద వీడియో డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మంత్లీ 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంది. సో మంత్లీ 1000 రూపీస్ ప్లాన్ గురించి డీటెయిల్స్ కావాలంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇంకా మీకు దేని గురించి నేను అడగదలుచుకున్నా, ఏదైనా డౌట్ ఉన్నా ఇంకా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.